ఈ రోజుల్లో అందం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం అనేది చాలా కామన్ అయిపోయింది. ముఖ్యంగా రైనోప్లాస్టీ అంటే నోస్ సర్జరీ. హిస్టరీలో కానీ పురాణాల్లో కానీ ముక్కు కత్తిరించడం అనేది ఒక వ్యక్తిని షేమ్ చేయడానికి చేసే ఒక కామన్ పనిష్మెంట్. ఇప్పుడున్న టెక్నాలజీ అండ్ డాక్టర్స్ వల్ల ఇలాంటి సర్జరీస్ అన్ని చాలా ఈజీ అయిపోయాయి. కానీ ఎలాంటి టెక్నాలజీ లేని టైంలో అసలు సర్జరీ ఎలా జరిగేది ఈ వీడియోలో తెలుసుకుందాం. 1792లో బ్రిటిష్ అండ్ టిప్పు సుల్తాన్కి మధ్య జరిగిన యుద్ధంలో బ్రిటిష్ వాళ్ల దగ్గర పనిచేసే కవాజీస్ అనే ఒక బుల్లోక్ కార్ట్ డ్రైవర్ ముక్కు కట్టయిపోయింది. అతను 12 నెలలు ముక్కు లేకుండా ఉన్నాడు. ఆ టైంలో పూణేకి దగ్గరగా నివసిస్తున్న ఒక కుమ్మరి ఇతనికి సర్జరీ చేశాడు. అతని ఫోర్ హెడ్ దగ్గర ఉన్న ఫ్లెష్ తీసి నోస్ దగ్గర ప్లేస్ చేసి సర్జరీ చేశాడు. ఆ ఆర్టిఫిషియల్ నోస్ చూడడానికి చాలా న్యాచురల్ గా వచ్చింది. జనరల్ గా బ్రిటిష్ వాళ్ళు ఈ సర్జరీకి ఇటాలియన్ మెథడ్ ని యూజ్ చేస్తారు. ఇటాలియన్ మెథడ్లో హ్యాండ్ దగ్గర నుండి ఫ్లెష్ తీసుకుని సర్జరీ చేస్తారు. కానీ ఈ ప్రాసెస్లో 2 వీక్స్ వరకు హ్యాండ్ అండ్ నోస్ రెండు అటాచ్ చేసి ఉంచుతారు. బట్ రిజల్ట్ మాత్రం అంత న్యాచురల్గా ఉండదు. ఒక సామాన్యమైన కుమ్మరి చేసిన ఈ అడ్వాన్స్డ్ సర్జరీని చూసి బ్రిటిష్ వాళ్ళు చాలా షాక్ అయ్యారు.